బోన్ గ్రాఫ్టింగ్ ప్రతి కేసుకి అవసరం ఉండదు. సింపుల్ ఫ్రాక్చర్స్కి బోన్ గ్రాఫ్టింగ్ చేయము మేము. బోన్ లాస్ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా తీవ్రమైన గాయాలు, అంటే హై వెలాసిటీ వూండ్స్ అంటాం. హై స్పీడ్ వెహికల్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు కింద పడితే వాళ్ళకి ఏవైతే గాయాలు తగులుతాయో అందులో బోన్ ఎముకలు క్రష్ అయిపోతాయి. క్రష్ అయిపోవడం అంటే ఇంకా అది అక్కడ ఉండవు, అక్కడ ఎముకలు కనపడవు. ఉన్నా కూడా దాన్ని మనం రెస్టోర్ చేయడం కష్టం అవుతుంది. అట్లాంటి కేసులోనే మనం రీకన్స్ట్రక్షన్ ప్లేట్ని వాడుకుంటూ ఒక బోన్ గ్రాఫ్టింగ్ చేసుకుని అక్కడ పెడతాం. బట్ ఎక్కువ శాతం పేషెంట్స్కి నార్మల్గా ఏదైతే మేము సింపుల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయో వాళ్ళకి బోన్ గ్రాఫ్టింగ్ అవసరం ఉండదు. కానీ హై వెలాసిటీ వూండ్స్ అంటాం, లేకపోతే గన్ షాట్ వూండ్స్ అంటాం ఒక్కొక్కసారి, ఇట్లాంటి వీటిలో అంటే బోన్ ఉండదు, అక్కడ మిగలదు అసలు. అట్లాంటి టైంలో మేము బోన్ గ్రాఫ్టింగ్ విడివిడి రకంగా చేస్తాం. బోన్ గ్రాఫ్టింగ్ మైక్రోవాస్కులర్ సర్జరీ లాగా కింద కాలు దగ్గర నుంచి ఎముక తీసుకుని, ఫిబులా అని ఒక బోన్ ఉంటుంది, దాన్ని తీసుకుని అక్కడ మనం మైక్రోవాస్కులర్ సర్జరీ చేసి అక్కడ బోన్ మళ్ళీ తిరిగి పెట్టి మళ్ళీ నార్మల్గా అయ్యేటట్టుగా చూస్తాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.